రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం రాజు గారు. రామ్మోహన్ రావు గారు 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున విశ్లేషణలు కథనాలు వినిపిస్తున్నాయి. జగన్ ఈ ఆరోపణలు కనుక నిజమైతే, ఏది ముఖ్యంగా చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. 18,000 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు మళ్లించినట్టుగా, ఎందుకంటే చాలా స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కానీ 99,413 కోట్ల రిటైల్ అమ్మకాలు జరిగితే 5 సంవత్సరాల మొత్తం కేవలం 615 కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున, మిగతా అంతా కూడా మరి బ్లాక్ మనీగానే మనం చూడాలా? ఎలా చూస్తారు? రాజుగారు, మీకు అట్లాగే ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ 2 విషయాలు గమనించాను. మద్యం అనేది ప్రైవేట్ వ్యాపారం కాదు. ఇక్కడ స్పష్టంగా గవర్నమెంట్ గోడౌన్స్ నుంచి మద్యం లెక్కలతో సహా బయటకు వచ్చి తర్వాత షాపులకు పంపిణీ అయ్యి, షాపులు అమ్మిన తర్వాత వాళ్ళు మనకు గవర్నమెంట్ నిర్ణయించిన రేట్కి వాళ్ళు అమ్ముతారు, ఎంఆర్పీకి అంతకన్నా ఎక్కువ అమ్మవచ్చు. కనుక ఈ డబ్బులన్నీ మళ్ళీ గవర్నమెంట్కి రావాలి, అంతే కదా. వీళ్ళు దేవుడు తీసుకుపోవాలి, మనకి రావాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 99,000 కోట్ల రూపాయలు, సుమారు 1,00,000 కోట్లు అనుకోండి, 1,00,000 కోట్ల రూపాయలు ఈ మద్యం పేరు మీద గోడౌన్స్ నుంచి విడుదలయ్యింది, బయటకు పోయింది. అంత అమౌంట్ వచ్చిందా రాలేదని ఒకటి. మీరు అన్నట్టు 100 కోట్లలో వెనక్కి వచ్చింది డిజిటల్ పేమెంట్. అది కాకుండా 18,000 కోట్ల రూపాయలు అనుకుందాం, తక్కువది కాదు కదా. ఇప్పుడు మన కవిత లిక్కర్ కుంభకోణం తీస్తున్నాం. కేవలం 100 కోట్ల ముడుపులు ఇటుపక్క అటుపక్క మారినాయి అనుకుంటే వాళ్ళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో సహా మన తెలంగాణ నుంచి కవిత కూడా జైల్లో ఉంది. అటువంటిది ఇక్కడ ఎంతమంది జైల్లో పెట్టాలి దీన్ని బట్టి? అంటే 2-3 జరిగినాయి, చాలా విధ్వంసమే జరిగింది గత 5 ఏళ్లలో. ఆంధ్రప్రదేశ్ పట్ల మనం బాధగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, విడిపోయిన తర్వాత 10 ఏళ్ళు వెనక్కిపోయినాం, ఇప్పుడు మళ్ళీ విడిపోయిన తర్వాత 10 ఏళ్ళు వెనక కాదు, ఈ 5 ఏళ్ల విధ్వంసం చూసుకుని 15 ఏళ్ళకి వెనక్కిపోయినట్టు లెక్క. ఇంకా గట్టిగా అంటే ఆ మొదటి 5 ఏళ్ళ కూడా ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కూడా లెక్కకు రాకుండా పోయింది. అందులో ముఖ్యంగా ఈ మద్యం అనేది దాంతో ముడిపడి ఉంది. ఏంటంటే మద్యం అంతా మనకు దానికి జిఎస్టీ పరిధిలోకి రాదు. జిఎస్టీ పరిధిలోకి వస్తే ఓ లెక్క ఉంటుండే మనకు. మొత్తం జిఎస్టీ పరిధిలోకి రాని అంశాలు పెట్రోలు, మద్యము, అట్లాగే మన రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ రాదు అంటే వాటి వేస్తారు. అట్లా చూసుకుంటే ఈ 2-3 ఏవైతే జిఎస్టీ పరిధిలోకి రాని విషయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇష్టమైనట్టు ఇష్టానుసారం ప్రవర్తిస్తుంది. చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు మనకి ఎక్సైజ్, వ్యాట్ 2 కలిపితే మన పెట్రోల్ డీజిల్ ధరలో కూడా 100కి 60% పన్ను రూపాయలు ఉన్నది, జిఎస్టీలు రావు కదా అట్లా. అందుకనే ఇక్కడ మాత్రం లిక్కర్ కుంభకోణంలో జరిగింది నేను అనుకుంటున్నాను. అంటే పూర్తిగా ఇది ఒకసారి పెద్ద ఎంక్వైరీ చేస్తే మీరు అన్నట్టు కోట్ల కుంభకోణం, అంటే 1000 కోట్ల కుంభకోణం బయటపడుతుంది. అసలు రాకుండా పోయిందని కాకుండా నిజంగానే 1,00,000 కోట్లలో 20,000 కంటే పైన, 20,000 కోట్ల కంటే ఎక్కువ కుంభకోణం జరిగింది అనుకోవచ్చు. అందుకని దీన్ని సమగ్ర విచారణ జరిపించాలి. ఎందుకంటే కానీ రామ్మోహన్ గారు సిఐడి విచారణ సరిపోతుందా, లేకపోతే ఈడీ విచారణ అవసరమా? ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మనం ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుందాం. అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు 100, 120 కోట్లు, 130 కోట్లు ప్రత్యక్షంగా, తద్వారా పరోక్షంగా చాలా జరిగింది, నష్టం జరిగింది ప్రభుత్వానికి. అది కూడా దీని అకౌంట్లోకి తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ అలా కాదు. ఈ లెక్కను దాంతో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది. మీరు చెప్పినట్టుగా 18,000 కోట్లు, 20,000 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్ అది. కానీ ఈడీ ఇన్వాల్వ్ కావాలంటే క్యాష్, అంటే హవాలా మనీ కావాలి, బయటకు రావాలి. ఇక్కడ మనీ బయటకు రావడం లేదు కనుక సిఐడి విచారణ మొదలుపెట్టి ఇందులో నిజంగానే ఎక్కడికైనా డబ్బులు చేరవేసిందా, డబ్బులు పోయినా, ఎవరికి పోయినాయి అని తేలితే అప్పుడు ఈడీ విచారణకు ఆదేశించవచ్చు. అంటే జనరల్గా ఏమైందంటే కొన్ని చోట్ల ఈడీ విచారణ అవసరం లేని చోట కూడా ఆ డబ్బులు మార్పిడి కాకపోయి కూడా ఈడీ విచారణకు ఆదేశించిన సందర్భాలు గతంలో చూసిన ఫెయిల్ అయిన సందర్భాలు. కానీ దీనికి జాగ్రత్తగా డీల్ చేయాలి రాజు గారు. ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఏమైనా చేతులు మారినాయి. ఎందుకంటే హవాలా మనీ డబ్బులు చేతులు మారకుండా ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దాని పరిమితం వాడు. కానీ నేనేమంటానంటే సిబిఐ విచారణ, సిఐడి కంటే సిబిఐ విచారణ కనుక ఆదేశిస్తే ఇందులో దోషులు ఎవరు బయటపడతారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఇది ఉన్నది, శాండ్ స్కామ్ ఉన్నది, చూస్తున్నాం కదా మనం. అన్ని రకాల స్కామ్స్ గత 5 ఏళ్ళుగా జరిగింది. ఇందులో కొంచెం ఎక్కువ చెప్పవచ్చు ప్రతిపక్షాలు, అప్పటిదాకా ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం ఎక్కువ చెప్పొచ్చు కావచ్చు. కానీ మొత్తం మీద జరిగింది వాస్తవం కదా. 5 ఏళ్లలో విధ్వంసాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కరికి నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం గట్టిగా తలుచుకోవాలంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కవిత అరెస్ట్ లో కానీ, సిసోడియా, కేజ్రీవాల్ అరెస్ట్ లో కానీ మంచి అవునన్నా కాదన్నా ఒకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడకపోతే చేసిన అంటున్నారు కదా. పడ్డప్పుడు ఏమైందంటే గత 5 ఏళ్లుగా జగన్ కంట్రోల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని నేను స్పష్టంగా నా ఆరోపణ ఏంటంటే, జగన్ ఉన్న 22 మంది ఎంపీల బలాన్ని చూసి
ఓ రకంగా మళ్ళీ 22 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభలో 8 మంది సభ్యులు, అంటే దాదాపు 35-40 మంది సభ్యుల బలాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కొంచెం భయపడింది. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4 మాత్రమే లోక్సభ సభ్యులు ఉన్నారు, అట్లాగే ఒక 3 మాత్రమే మనకు, ఒక 5 మాత్రమే రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కనుక నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళ బలాల మీద ఆధారపడి గవర్నమెంట్ లేదు. జగన్మోహన్ రెడ్డి నిజంగా మద్దతు ఇచ్చినా లోక్సభలో కావాల్సిన మద్దతు లభించారు 4 సీట్లే కదా. ఒకవేళ 22 మంది మద్దతు లభించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక రకం చెప్పాలంటే బీజేపీ పార్టీ భయపడదేమనుకుంటుంది. ఎందుకంటే 2-3 తప్పుడు అడుగులు వేసింది. ఒకటేమో జగన్ అవినీతిని అణచడంలో తగిన స్థాయిలో స్పందించలేదు. రాజధాని విషయంలో 3 రాజధానుల విషయంలో కూడా ఎండగట్టాను. 3 రాజధానుల విషయంలో అఫిడవిట్ వేసింది కూడా కేంద్ర ప్రభుత్వమే కదా. రాజధానులు వాళ్ళు ఇష్టం అన్నారు. స్వయంగా మోడీ గారే వచ్చి మట్టి నీళ్లు తెచ్చినా అక్కడ శంకుస్థాపన చేసి పక్క రాష్ట్రమైన ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పిలిచి ఆనాడు శంకుస్థాపన చేసిన దానికి తర్వాత హైకోర్టులో ఏం అఫిడవిట్ సమర్పించారు, సుప్రీంకోర్టులో ఏమి ఇచ్చారు. ఇవ్వట్లాగా ఆనాడే ఒకటే రాజధాని అని మాట్లాడితే అది వేరేగా ఉంటుండే కదా. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టము, రాజధాని ఎక్కడ పడితే అక్కడ మారడానికి వీల్లేదు. ఒకసారి ఫిక్స్ అయింది, దాన్ని నిర్ణయం చేసుకుని మారడానికి వీల్లేదు. కానీ చేసిన పని ఏంటిది, రాజధాని మార్చేస్తామంటే వాళ్ళు ఇష్టం అన్నారు కదా. అక్కడి నుంచి మొదలైంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఎంపీల బలాన్ని చూసి భయపడుకోరు. ఇప్పుడు ఎంపీల బలం అవసరం లేదు కదా. ఇప్పటికైనా సరే ఎన్డీఏ కూటమిలో మనకు బీజేపీ ఉన్నది, అట్లాగే తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది. కనుక ఈ 3 నాయకులు ఏం చేయాలంటే దీన్ని వెంబడబడాలంటున్నాం. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈడీకి ఆదేశాలు డైరెక్ట్ ఇవ్వలేదు. నాకైతే లీగల్ నాలెడ్జ్ ప్రకారం అయితే ఈడీకి డైరెక్ట్ చేయలేదు. కానీ సిబిఐకి ఆదేశాలు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇలా చాలా కుంభకోణం జరిగింది. కానీ సిబిఐకి ఆదేశాలు ఇస్తే తప్పక ఈ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కూడా కష్టం ఉంటుంది. ఇక్కడ సిఐడి విచారణ చేస్తే మళ్ళీ ఆరోపణలు ప్రత్యాపనలు. ఇంకోటి ఏమవుతుందంటే 11 సీట్లతో ఉన్న జగన్మోహన్ రెడ్డి వల్ల ఇంతగా పెట్టిపోవడానికి కారణం ఏంటంటే గతంలో రహస్య స్నేహితుడుగా ఉన్న బీజేపీ పార్టీతోని ఇప్పుడు కూడా ఈ 4 సీట్లు మీకు అవసరమైతే మేము మద్దతు ఇస్తాం. చూసాం కదా, మొన్నటి కూడా చూసాం. మొన్న రాష్ట్ర స్పీకర్ ఎన్నిక కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు. అనుకోని మద్దతు, అవసరం లేని మద్దతు. నిజంగా చెప్పి 293 మంది బీజేపీకి ఉన్నారు కదా. ఇప్పుడు గట్టిగా ఒక రకంగా జనసేన నిజాయితీ కోసం పోట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ పట్ల మంచి అభిప్రాయం ప్రజలందరికీ కూడా. దీన్ని ఏం చేయాలంటే రాజకీయంగా కాకుండా ఖచ్చితంగా ఈ అవినీతిని కుంభకోణాన్ని ఛేదించడానికి పవన్ కళ్యాణ్ సరైనోడు, అటు బీజేపీని ఇటు టీడీపీని కంట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ సరైనోడే మాత్రం ఆంధ్రప్రదేశ్ అనుకుంటుందని నేను. ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.